సో, ఓవరాల్‌గా ఈరోజు మార్కెట్ చూసుకుంటే మార్నింగ్ అయితే గ్యాప్ డౌన్‌తోని స్టార్ట్ అయిన మార్కెట్ అదే విధంగా అయితే నెగెటివ్‌లోనే కొనసాగింది. ఓవరాల్‌గా క్లోజింగ్ గూడా చూస్తే మాత్రం నెగెటివ్‌లోనే క్లోజ్ అయిపోయింది. ముఖ్యంగా కాల్పుల విరమణ ఒప్పందం అనేది జరుగుతున్నా సరే, లెబనాన్‌పై ఇజ్రాయెల్ దాడి అనేది మార్కెట్‌ని మరోసారి కుదిపిందని చెప్పాలి. ముఖ్యంగా అంటే ఆటోమేటిక్‌గా అంటే అంటే క్రూడ్ ఆయిల్ అనేది పెరుగుతుండడం అనేది ముడి చమురు కంటిన్యూగా పెరుగుతుండడం మార్కెట్ల పైన అయితే ఖచ్చితంగా ఎఫెక్ట్ చూయించిందని చెప్పాలి. 5 రోజుల నుంచి పాజిటివ్ ఉన్న మార్కెట్ అయితే ఈరోజు నెగెటివ్‌లోకి వెళ్ళడం అయితే అబ్జర్వ్ చేయొచ్చు. ముఖ్యంగా నిఫ్టీ చూసుకుంటే ఈరోజు అంటే -222 పాయింట్లు మైనస్‌లో ట్రేడ్ అయింది. 23,775 దగ్గర క్లోజ్ అవ్వడం జరిగింది. సెన్సెక్స్ చూసుకుంటే 931 పాయింట్లు మైనస్‌లో ఉంది. 76,631 దగ్గర అయితే క్లోజ్ అవ్వడం జరిగింది. తర్వాత నిఫ్టీ 500 చూసుకున్న -99 పాయింట్లు ఉంది. బ్యాంక్ నిఫ్టీ చూసుకుంటే 882 పాయింట్లు నెగెటివ్‌లోనే క్లోజ్ అవ్వడం జరిగింది. 54,821 దగ్గర క్లోజ్ అవ్వడం జరిగింది. నిఫ్టీ ఐటీ ఒకటి, మిడ్ క్యాప్ ఒకటి కొంచెం పాజిటివ్‌లో ట్రేడ్ అయిపోయినాయి. మిగతా చాలా సెక్టార్లు కూడా ఈరోజైతే నెగెటివ్‌లోనే ట్రేడ్ అవ్వడం జరిగింది. ముఖ్యంగా ఈరోజు ఏ సెక్టార్‌లో ఏ విధంగా పెర్ఫార్మ్ చేసాయో ఒకసారి చూస్తే మాత్రం ఆటో సెక్టార్ అయితే కొంచెం నెగెటివ్‌లోనే ఉంది. ఐటీ సెక్టార్ పాజిటివ్‌లో కనిపించింది. పిఎస్యూ బ్యాంక్ వచ్చేసి నెగెటివ్ అండ్ ఫైనాన్స్ సర్వీసెస్ వచ్చి నెగెటివ్‌లో ఉంది. ఫార్మాకి సంబంధించి మాత్రం ఈరోజు మంచి పాజిటివ్ మూమెంటం అయితే కనిపించింది. ఎఫ్ఎంసీజీ కూడా నెగెటివ్‌లోనే ఉంది. మెటల్ సెక్టార్ మాత్రం మంచి మూమెంటం అయితే కనిపించిందని చెప్పాలి. ఎనర్జీ సెక్టార్ కూడా మూమెంటం అయితే కనిపించింది. ఓవరాల్‌గా కమోడిటీస్ కూడా ఈరోజు కొంచెం ఫ్లాట్‌గానే ఉన్నాయని చెప్పొచ్చు. సో, ఓవరాల్‌గా అంటే ముడి చమురు పెరగడం అంటే మళ్ళీ ఉద్రిక్తత ఎక్కువ అవుతుందనే భయం అయితే మార్కెట్‌లో అయితే సెంటిమెంట్‌ని దెబ్బతీసిందని చెప్పాలి. సరే, మనం ఈరోజు అడ్వాన్స్ డిక్లైన్ రేషియో ఒకటి చూసుకుంటే 21 అండ్ 30 అంటే 21 స్టాక్స్ పెరిగితే 30 స్టాక్స్ మాత్రం పడిపోవడం మనం అబ్జర్వ్ చేయొచ్చు. తర్వాత టాప్ లూజర్స్ కానీ గెయినర్స్ కానీ మనం ఒకసారి అబ్జర్వ్ చేద్దాం. టాప్ గెయినర్స్ ఈరోజు చూస్తుంటే ఓలా ఎలక్ట్రిక్ కానీ అంటే ఇంచుమించు 20% పెరిగింది. ఐటీఐ లిమిటెడ్ ఈరోజైతే 11% పెరిగింది. థర్మాక్స్ వచ్చేసి 7% పెరిగింది. ఎథర్ ఎనర్జీ వచ్చేసి 6.43% అయితే పెరిగింది. ఓవరాల్‌గా చూస్తే ఈ ఎలక్ట్రిక్ వెహికల్ సంబంధించి కానీ ఆటోమొబైల్ సంబంధించి కానీ మూమెంటం అయితే బాగా కనిపించిందని చెప్పాలి. టాప్ లూజర్స్ ఒకసారి చూస్తే సీసీఎల్ ప్రొడక్ట్స్ కానీ, విశాల్ మెగా మార్ట్ కానీ, బిఎల్ఎస్ ఇంటర్లింక్ సర్వీసెస్ కానీ, ఇంటర్ గ్లోబ్ కానీ, తర్వాత క్రాంప్టన్ కానీ ఇవన్నీ ఎనర్జీకి సంబంధించినవి కొన్ని, తర్వాత ఎఫ్ఎంసీజీకి సంబంధించిన కొన్ని స్టాక్స్ అయితే బాగా పడిపోవడం అయితే మనం అబ్జర్వ్ చేయొచ్చు. సో, ఈరోజు ఓవరాల్‌గా గోల్డ్ మార్కెట్ చూస్తే గోల్డ్ అయితే ఈరోజు ఖచ్చితంగా పెరిగింది. తర్వాత సిల్వర్ చూసుకుంటే మాత్రం నెగెటివ్‌లోనే ట్రేడ్ అయింది. గోల్డ్ చూసుకుంటే 1,52,670 దగ్గర అయితే ట్రేడ్ అయింది. ఇంచుమించు 0.5% అయితే పాజిటివ్‌నే కనపడిందని చెప్పాలి. సిల్వర్ చూసుకుంటే ఇంచుమించు 0.6% నెగెటివ్‌లోనే ట్రేడ్ అయిపోయింది. ప్రజెంట్ సిల్వర్ రేట్ వచ్చేసి ఈ విధంగా కొనసాగుతుంది. ఓవరాల్‌గా మార్కెట్‌లో అయితే హార్మోజ్ జలసంధి దగ్గర అయితే మళ్ళీ మూసేయడం అనేది మార్కెట్‌లో సెంటిమెంట్‌ని అయితే దెబ్బతీసిందని చెప్పాలి. సో, ఓవరాల్‌గా చమురు ధరలు పెరగడం ఆటోమేటిక్‌గా గ్లోబల్ మార్కెట్లపై ఎఫెక్టు, అదేవిధంగా 5 రోజుల నుంచి పాజిటివ్ ఉన్న మార్కెట్ దాన్ని కూడా ఆపర్చునిటీ తీసుకోవడం కొంచెం ఇన్వెస్టర్లు అనేది మార్కెట్‌ని పడిపోవడానికి మెయిన్ కారణం అని చెప్పాలి. తర్వాత క్రిప్టోకి సంబంధించిన మార్కెట్ ఒకసారి మనం అబ్జర్వ్ చేస్తే ఈరోజు ఫుల్ వాలటాలిటీ క్రిప్టోలో కూడా కనిపించిందని చెప్పాలి. బిట్కాయిన్ వచ్చేసి 0.01% అయితే పడిపోయింది. $71,000 దగ్గర ప్రజెంట్ ఉంది. ఇథీరియం వచ్చేసి 0.67% మైనస్లో ఉంది. బిఎన్బి వచ్చేసి 0.18%, ఎక్స్ఆర్బి వచ్చేసి 0.83% పడిపోయింది. తర్వాత సొలానా వచ్చేసి -0.46% అయితే పడిపోవడం జరిగింది. సో, ఓవరాల్‌గా మార్కెట్లు ఈరోజైతే నెగిటివ్‌నే క్లోజ్ అవ్వడం జరిగింది. 5 రోజుల నుంచి అయితే మార్కెట్లు పాజిటివ్‌నే ఉన్నాయి. ఈరోజు మాత్రం నెగిటివ్‌లోనే క్లోజ్ అయింది. చాలా సెక్టార్లు పోర్ట్‌ఫోలియోలు కూడా మైనస్‌లోనే ఉన్నాయి. అంటే ప్రాఫిట్ బుకింగ్‌లో అంటే నిన్న మన ప్రాఫిట్ బుకింగ్‌లోకి వెళ్ళడం, ఈరోజు సెల్లింగ్‌లోకి వెళ్ళడం అని అయితే మనం అబ్జర్వ్ చేయొచ్చు. ముఖ్యంగా ఎఫ్ఐఎల్ కూడా ఈరోజు నెట్ సెల్లర్లా ఉన్నారు అండ్ డిఐఎల్ కూడా కొంచెం బయింగ్‌లో ఉన్నారు. కానీ ఓవరాల్‌గా మార్కెట్ అయితే నెగిటివ్‌గానే క్లోజ్ అయిందని చెప్పాలి.